హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు తేజస్ ఇంటీరియర్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఇప్పుడు మనం ఎల్బినార్ ఏరియాలో ఉన్నాము. ఇక్కడ యువేరా హైట్స్ అనే గేటెడ్ కమ్యూనిటీలో మనం 3 BHK ప్రీమియం ఇంటీరియర్ చేశాము. ఎలా చేశాము, ఏమేమి మెటీరియల్ వాడామో టోటల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మనం మెయిన్ డోర్ నుంచి వద్దాం రండి. ఇప్పుడు మనం మెయిన్ డోర్ దగ్గర ఉన్నామండి. మెయిన్ డోర్ దగ్గర ఆర్చ్ ఇలా చేసాము చూడండి. ఇక్కడ ఆర్చ్ మొత్తము మనం గ్లాసీ లామినేట్ తోని యూజ్ చేసాము. వుడ్ కలర్ గ్లాసీ లామినేట్ విత్ WPVC షీట్స్ తోని CNC కటింగ్ చేసి మన CNC డిజైన్ ఇలా వచ్చింది విత్ లైట్స్ తోని మొత్తము టోటల్ వామ్ వైట్ లైట్స్ తోని డిజైన్ చేసాము. ఓవరాల్గా మనము డిజైన్లో ఎలా ఇచ్చామో యాస్టీజ్ ఎగ్జిక్యూట్ చేసామండి. ఆర్చి మనము ఇన్సైడ్ వెళ్దాం రండి. ఇప్పుడు మనం లివింగ్ ఏరియాలో ఉన్నాము. లివింగ్ ఏరియాలో టీవీ యూనిట్ ప్లాన్ చేసాము. ఇక్కడ రైట్ సైడ్ టీవీ యూనిట్ వచ్చింది. ఫుల్ వాల్కి టీవీ యూనిట్ వచ్చింది. ఆల్మోస్ట్ ఇది దగ్గర దగ్గర 12 feet వస్తుంది వాల్. 12 feetలో మనకు డోర్ బ్యాక్ సైడ్కి లోవర్స్ యూజ్ చేసాము. ఇలా డోర్ ఓపెన్ చేసినప్పుడు మనకు బ్యాక్ సైడ్ లోవర్స్ కోసమని ఇలా లోవర్స్ ఇచ్చాము. రిమైనింగ్ టీవీ బ్యాక్ ప్యానల్ మొత్తం గ్రూస్తో ఇచ్చామండి. ఇదంతా డీకో, మ్యాటీ డీకో ప్యానల్ ఇచ్చాము. బ్యాక్గ్రౌండ్ మొత్తం టీవీ బ్యాక్గ్రౌండ్కి బేస్కి లామినేటెడ్ బేస్ బాక్స్ వచ్చింది. ఈ బేస్ బాక్స్లో కూడా వన్ సైడ్ రౌండ్ ఇచ్చాము. ఇక్కడ డ్రాస్ చూడండి, 2 డ్రాస్ వచ్చాయి. ఇక్కడ ప్రొఫైల్ డోర్ వచ్చింది. సెన్సింగ్ కోసం ప్రొఫైల్ డోర్ యూజ్ చేసాము. ఇక్కడ రైట్ సైడ్ చూసుకుంటే టాల్ బాక్స్ వచ్చింది. టాల్ బాక్స్ కూడా మీకు ఫుల్ లెంత్ టాల్ బాక్స్ ఇచ్చాము 9 feet విత్ ప్రొఫైల్ లైట్స్తోని. మనకు ఈ టీవీ యూనిట్కి ఇంక్లూడింగ్ ఆర్చ్ కూడా ప్లాన్ చేసాము. ఇట్లా చూడండి, ఇక్కడ బీమ్ ఉంది ప్రీవియస్లో. ఆ బీమ్ని కవర్ చేస్తూ మనం ఎల్ షేప్లో ప్యానలింగ్ చేసాము. ఇక్కడ పార్టీషన్ కూడా మనం 4 inch బీమ్స్ లాగా ప్యానల్ చేసి ఇక్కడ 3 boxes ఇచ్చి గ్లాస్తో హైలైట్ చేసాము. టోటల్ మ్యాటీ లామినేట్కి మనం విత్ గ్లాస్తోని మన ప్రింటెడ్ గ్లాస్తోని ఇలా హైలైట్ చేసాము ఆర్చెస్ని. ఇప్పుడు మనం లివింగ్ ఏరియా నుంచి డైనింగ్ ఏరియాలోకి వెళ్దాం రండి. ఇప్పుడు మనం డైనింగ్ ఏరియాలో ఉన్నాము. డైనింగ్ ఏరియాలో క్రాకరీ చేసాము, చూద్దానండి. క్రాకరీ యూనిట్కి లెఫ్ట్ సైడ్ ఇక్కడ టాల్ యూనిట్ వచ్చింది. గ్లాస్ ప్రొఫైల్ డోరు, ఫ్లూటెడ్ గ్లాస్ విత్ బ్లాక్ ప్రొఫైల్తో హైలైట్ చేసాము విత్ ప్రొఫైల్ లైట్. బేస్లో నానో స్టోన్ యూజ్ చేసాము. ఇక్కడ స్టోరేజ్ కోసం డోర్స్ ఇచ్చాము, లామినేటెడ్ డోర్స్ విత్ 2 డ్రాస్ వచ్చాము. గోల ప్రొఫైల్ హ్యాండిల్స్తోని మనం ప్లాన్ చేసాము కౌంటరు. టాప్లో మీరు నానో స్టోను, మనకు సెంటర్లో చూడండి డైమండ్ మిర్రర్ వచ్చింది. ఏబో స్టోరేజ్ గ్లాస్ డోర్స్ ఇచ్చాము. ప్రొఫైల్ డోర్స్ మనకు విత్ లైట్స్తోని ఫ్లూటెడ్ గ్లాస్ విత్ బ్లాక్ ప్రొఫైల్తో హైలైట్ చేసామండి. డైనింగ్ ఏరియాలో సీలింగ్ చూద్దాం రండి. సీలింగ్కి మనం వుడ్ కలర్ పెయింట్స్తోని హైలైట్ చేసాము. ఈ పెయింట్ కూడా గ్రెయిన్స్తో హైలైట్ ఇచ్చామండి. ప్లెయిన్ పెయింట్ కాకుండా గ్రెయిన్స్తో హైలైట్ చేసాము. సెంటర్లో గ్లాస్ ఇచ్చాము, బ్లాక్ గ్లాస్తోని హైలైట్ చేసాము. ఓవరాల్గా డైనింగ్ సీలింగ్ ఇలా హైలైట్ చేసామండి. ఇప్పుడు మనం కిచెన్ చూసుకుందాం రండి. ఇప్పుడు మనం కిచెన్లో ఉన్నామండి. కిచెన్లో మొత్తం టోటల్ ఓపెన్ కిచెన్, ఇదంతా ఓపెన్ కిచెన్. ఎల్ షేప్ కౌంటర్ ఇచ్చాము. ఇక్కడ చూడండి, ఇక్కడ సింక్ వచ్చింది. సింక్ కింద స్టోరేజ్ ఇచ్చాము. ఇక్కడ డోర్ వచ్చింది. నెక్స్ట్ బాస్కెట్స్ వచ్చాయి. ఇక్కడ బాస్కెట్స్, బాటిల్ ప్లోట్స్, మన కార్నర్ స్టోరేజ్ ఇచ్చాము. సిలిండర్ యూటిలిటీలో వచ్చింది వీళ్ళకి. కార్నర్ డోర్ ఇలా స్టోరేజ్ పర్పస్ ఇచ్చాము. ఇక్కడ ఆనియన్స్ కోసం 2 baskets ఇచ్చాము. మ్యాచింగ్ మన జాలి కూడా బ్లాక్ కలర్ జాలి ఇచ్చాము. టోటల్ కౌంటర్ నానో స్టోన్ ఇచ్చామండి. నానో స్టోన్ ఎల్ షేప్లో టైల్స్ చూడండి, 4x2 టైల్స్. బ్రాడ్గా మనకు జాయింట్స్ తక్కువ వస్తుంది ఇలా 4x2 టైల్స్ తీసుకుంటే. ఓవర్ హెడ్లో చూస్తే ఇక్కడ లాఫ్ట్ లేదండి, ఫుల్ లెంత్ కబోర్డ్స్ మనం ఓవర్ హెడ్ని ఫుల్ లెంత్ చేసామండి. ఇక్కడ చూడండి, ప్యూరిఫైర్ కోసం 2 doors ఇచ్చాము. ఇక్కడ ప్యూరిఫైర్ పైన సెల్ఫ్ ఇచ్చాము. ఇక్కడ గ్లాస్ డోర్ వచ్చింది. నేను రాను, నాకు 2 doors ఉన్నాయి. మళ్ళీ గ్రూపేషన్ విండో ఏవో 2 doors ఇచ్చాము. చిమ్నీ ప్రొవిజన్ ఇలా ఇచ్చాము. చిమ్నీ ప్రొవిజన్ కార్నర్ ఒక డోర్ వచ్చింది, సింగిల్ డోర్. ఇక్కడ కూడా స్టోరేజ్కి ఇచ్చామండి. ఫుల్ లెంత్గా సింగిల్ హైట్లో ఇచ్చాము. ఓవరాల్గా మనం ఆక్రాలిక్ కిచెన్ అండి, చాలా ఎక్సలెంట్గా వచ్చింది. మనం ఫ్రిడ్జ్ ప్రొవిజన్ కోసం ఆపోజిట్లో ఇలా యూనిట్ ప్లాన్ చేసాము. బ్యాక్ సైడ్ ఎయిర్ పోవడానికి కూడా CNC కటింగ్తో హైలైట్ చేసాము. బ్యాక్ సైడ్కి ఫ్రిడ్జ్ ఏవో కూడా స్టోరేజ్ ఇచ్చాము, లాఫ్ స్టోరేజ్. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కౌంటర్ చూడండి. ఇక్కడ ఎల్ షేప్లో కౌంటర్ చూడండి. ఎల్ షేప్లో మనం నానో స్టోన్తో హైలైట్ చేసాము. ఇక్కడ ఇన్సైడ్ చూస్తే డ్రాస్ ఇచ్చాము. 2 డ్రాస్ వచ్చాయి. మనము స్పూన్స్ కానీ ఏమైనా పెట్టుకోవాలన్నా ఇక్కడ డ్రాస్ ఇచ్చాము. సిట్టింగ్ ఇటు సైడ్ ఇద్దరు కూర్చోవచ్చు, అవుట్ సైడ్ కూడా ఇద్దరు కూర్చునేటట్టుగా సిట్టింగ్ ఉంది. మీకు అవుట్ సైడ్ మీకు ఎలివేషన్లో చూడండి టాప్టర్స్తో హైలైట్ చేసాము బ్రేక్ఫాస్ట్ కౌంటర్ని. ఓవరాల్గా కిచెన్ అండి ఇది. ఇప్పుడు పూజ యూనిట్లో మన పూజ డోర్స్ని ఇలా ప్లాన్ చేసాము.
మీరు దీంట్లో మనం 2 కలర్స్ లామినేట్స్ యూజ్ చేసాం. వైట్ అండ్ వుడ్ కాంబినేషన్‌లో మనం డిజైన్ ప్లాన్ చేశాము. పూజ రూమ్ లోపలికి వెళ్దాం. పూజ ఇన్‌సైడ్ బ్యాక్‌గ్రౌండ్ మొత్తం సీఎన్‌సీ కటింగ్‌తోని హైలైట్ చేశాం ఓము. లెఫ్ట్‌కి మనకు విండో వచ్చింది ఇక్కడ. విండో కూడా ఇలా డోర్ లాగా ప్లాన్ చేశాము. ధూపం గిట్లా పోవడం కోసం. ఇక్కడ 2 స్టెప్స్ కౌంటర్ ఇచ్చాము. కింద డోర్స్ వచ్చాయి. లెఫ్ట్ అండ్ రైట్. డ్రాస్ ఇచ్చాము. ఇక్కడ ట్రేస్ ఇచ్చాము. ప్రసాదం పులోట్లాగా. పూజలో సీలింగ్ చూద్దానండి. శ్రీచక్రంతో హైలైట్ చేశాం ఇలా. శ్రీచక్రం గ్లాస్‌తోని హైలైట్ చేశాము పూజ సీలింగ్‌ని. ఓవరాల్‌గా పూజ యూనిట్ ఇదండి. బెడ్‌రూమ్స్ వర్క్ ఎలా ఉందో చూద్దామండి. ఇప్పుడు మనం మాస్టర్ బెడ్‌రూమ్‌కి ఎంటర్ అవుతుంటే లెఫ్ట్ సైడ్ వ్యానిటీ కౌంటర్ వచ్చింది చూడండి. వ్యానిటీ కౌంటర్‌కి మనం బాటమ్ 2 డ్రావర్స్ ఇచ్చాము. ఎబోవ్‌కి మిర్రర్ కోసమని ఇలా ఇన్‌సైడ్ మిర్రర్ ఇచ్చాము. పైన సెల్ఫ్ ఇచ్చాము ఏమన్నా ఐటెమ్స్ పెట్టుకోవడం కోసం. మిర్రర్ బయటికి కనపడకుండా ఇలా ఇచ్చామండి. ఈ బాక్స్ కూడా రౌండ్ మనం వాష్‌రూమ్‌కి వెళ్తుంటే రౌండ్ ఇచ్చాము మనకి హెడ్‌కి తగలకుండా. ఇదండి ఓవరాల్‌గా వ్యానిటీ యూనిట్. మనం మాస్టర్ బెడ్‌రూమ్‌కి వెళ్దాం. ఇప్పుడు మనం మాస్టర్ బెడ్‌రూమ్‌లో ఉన్నామండి. మాస్టర్ బెడ్‌రూమ్‌లో కబోర్డ్ ఎలా చేశామో చూద్దామండి. మాస్టర్ బెడ్‌రూమ్‌లో కబోర్డ్ ఫుల్ లెంగ్త్ హ్యాండిల్స్ ఇచ్చాము. ఈ హ్యాండిల్స్ టోటల్ 4 ఫీట్ హ్యాండిల్స్. మనకు వార్డ్రోబ్‌కి కన్సిల్ హ్యాండిల్ అంటారు వీటిని. డోర్‌కి కన్సిల్ చేసి పెట్టేస్తాం మనం డోర్స్‌కి. ఈ వార్డ్రోబ్ ఇన్‌సైడ్ లైట్స్ ఇచ్చాము. లైట్స్ కూడా డోర్ ఓపెన్ చేస్తే ఆటోమేటిక్‌గా ఆన్ అవుతుంది. బటన్ టైపు. డోర్స్ క్లోజ్ చేస్తే ఆటోమేటిక్‌గా ఆఫ్ అయిపోతుంది లైట్. ఇలా వార్డ్రోబ్ ఇన్‌సైడ్ అన్ని వార్డ్రోబ్స్‌లో లైట్స్ ఇలా ఓపెన్ చేస్తే ఆటోమేటిక్‌గా సెన్సార్ లైట్స్ ఇచ్చామండి. ఓవరాల్ మీద కబోర్డ్‌కి ఫుల్ లెంగ్త్ హ్యాండిల్స్ 4 ఫీట్ హ్యాండిల్స్ వచ్చాయి. మనం డ్రాస్ చూద్దాం రండి. దీంట్లో సీక్రెట్ డ్రాస్ కూడా ప్లాన్ చేశాము. ఇక్కడ డ్రా ఉంది. ఇక్కడ సింగిల్ డ్రా ఉంది. ఇప్పుడు మాస్టర్ బెడ్‌రూమ్‌లో కబోర్డ్ ఫుల్ వాల్‌కి వచ్చేసింది కదా! ఫుల్ వాల్‌కి విండోకి లెఫ్ట్ అండ్ రైట్ మనము యూజ్ చేశాం కబోర్డ్. మనకు ఈ లాఫ్ట్ చూడండి ఫుల్ లెంగ్త్‌గా ఫుల్ వాల్‌కి వచ్చేసింది లాఫ్ట్. ఇక్కడ విండో పైన ఏసీ ప్రొవిజన్ కూడా ఇచ్చాము. కబోర్డ్ పైన ఏసీ ఉంటుంది. మనకు ఔట్ సైడ్ వైరింగ్ అంతా ఇన్‌సైడ్ వెళ్ళిపోతుంది. ఓకేనా? ఇదండి మనకి ఇక్కడ సిట్‌ఔట్‌కి ఇక్కడ స్వెట్ క్లాత్ బాక్స్ కూడా ఇచ్చాము సైడ్‌కి. సీఎన్‌సీ కటింగ్‌తోనే హైలైట్ చేసి స్వెట్ క్లాత్ బాక్స్ ఇచ్చాము. ఇప్పుడు మాస్టర్ బెడ్‌రూమ్‌లో టీవీ యూనిట్ చూద్దాం. ఈ టీవీ యూనిట్ కూడా ఓవరాల్‌గా ఒక 8 ఫీట్ టీవీ యూనిట్ చేశాం. మాస్టర్ బెడ్‌రూమ్‌లో కొంచెం హెవీగా ఉండాలని. ఎల్ షేప్‌లో లోవర్స్ యూజ్ చేశాం ఇక్కడ. ఇక పాలిగ్రానైట్ షీట్ ఇది. పాలిగ్రానైట్ షీట్‌కి టీ పట్టీస్ యూజ్ చేశాం. గోల్డ్ కలర్ టీ పట్టీస్. ఈ బేస్ బాక్స్ కూడా రెగ్యులర్ కాకుండా 2 సైడ్ రౌండ్స్ ఇచ్చాము. మనం క్లోజెట్‌కి వెళ్తుంటే కూడా మనకు టచ్ అయిన ప్రాబ్లమ్ లేకుండా 2 సైడ్ రౌండ్స్ ఇచ్చాము. ఇక్కడ 2 డ్రాస్ ఇచ్చాము. సెన్సింగ్ కోసం ఒక ప్రొఫైల్ డోర్ కూడా ఇచ్చామండి. ఇప్పుడు మనం మాస్టర్ బెడ్‌రూమ్‌లో క్లోజెట్ ఉంది. క్లోజెట్‌లో వెళ్దాం. ఇప్పుడు మాస్టర్ బెడ్‌రూమ్‌లో క్లోజెట్‌లో కూడా 2 కబోర్డ్స్ ఇచ్చాము. ఇక్కడ లైటింగ్ విత్ లైట్స్ ప్రొఫైల్ లైట్స్‌తోని, సెన్సార్ లైట్స్‌తోని ఇచ్చాము. లాఫ్ట్ ఓపెన్ బాక్స్ వచ్చింది. ఈ డ్రెస్సింగ్ కోసమని ఇక్కడ కాస్ట్యూమ్స్ పెట్టుకోవడం కోసం ఇక్కడ ఓపెన్ బాక్స్ ఇచ్చాము. ఈ డ్రెస్సింగ్ మిర్రర్ కూడా రెగ్యులర్‌గా ప్లెయిన్ కాకుండా కర్వ్‌లో ఇచ్చాము. విత్ లైటింగ్‌తోని ఇచ్చాము. హైలైట్ చేశాము. ఇదండి మాస్టర్ బెడ్‌రూమ్‌లో వర్క్. మనం చిల్డ్రన్ బెడ్‌రూమ్‌లో వర్క్ ఎలా ఉందో చూద్దాం రండి. ఇప్పుడు మనం చిల్డ్రన్ బెడ్‌రూమ్‌లో ఉన్నామండి. చిల్డ్రన్ బెడ్‌రూమ్‌లో కబోర్డ్ చూద్దాం రండి. ఈ కబోర్డ్ ఫుల్ లెంగ్త్ కబోర్డ్ ఇచ్చాము టోటల్‌గా. మనకు 9 ఫీట్ కబోర్డ్. దీంట్లో గ్లాస్ డోర్స్ యూజ్ చేశాము. మనకు సింగిల్‌గా డ్రాస్ కూడా బాటమ్‌లో ఇవ్వకుండా ఫుల్ లెంగ్త్ ఇవ్వాలంటే గ్లాస్ డోర్స్ బెటర్ 9 ఫీట్ ఇవ్వాలంటే. వుడ్ డోర్ అయితే 8 ఫీటే వచ్చేస్తుంది మనకు. ఇప్పుడు గ్లాస్ డోర్‌లో వర్క్ ఎలా చేసామో చూద్దాం రండి. మొత్తం గ్లాస్ అంతా పెయింట్ గ్లాస్ మ్యాచింగ్ కలర్ లైట్ అండ్ డార్క్ కాంబినేషన్‌లో మ్యాచింగ్ లామినేట్ యూజ్ చేశాము. కబోర్డ్స్ ఏ కలర్ ఉన్నాయో ఆ కలర్ విత్ బ్లాక్ కలర్ ప్రొఫైల్స్ తోని మనము గ్లాస్ ప్రిపేర్ చేశాము. ఇక్కడ చూడండి గ్లాస్ ఓపెన్ చేస్తే ఆటోమేటిక్‌గా మీకు లైట్ వస్తుంది. ఈ గ్లాస్ కూడా టఫ్ అండ్ గ్లాస్ యూజ్ చేశాము. గ్లాస్ క్లోజ్ చేసేస్తే ఆటోమేటిక్‌గా లైట్ క్లోజ్ అయిపోతుంది. ఇన్‌సైడ్ చూద్దాం రండి డ్రాస్ ఎలా ఇచ్చామో. ఇక్కడ మనం వాచెస్ పెట్టుకోవడానికి ఒక డ్రా ఇచ్చాము. వాచెస్, యాక్సెసరీస్ పెట్టుకోవడానికి మనం ఒక డ్రా ప్లాన్ చేశాము. ఇక్కడ 2 డ్రాస్ ఇచ్చాము. ఈ డ్రాలో కూడా ఒక సీక్రెట్ డ్రా ఇచ్చాము. ఇలా ఓపెన్ చేసి మళ్ళీ క్లోజ్ చేసేటట్టుగా. ఇదండి ఓవరాల్‌గా చిల్డ్రన్ బెడ్‌రూమ్‌లో కబోర్డ్. మనం ఈ కబోర్డ్‌కి ఇంక్లూడింగ్ స్టడీ టేబుల్ కూడా ప్లాన్ చేశాము. ఇక్కడ స్టడీ యూనిట్ వచ్చింది. ఈ వార్డ్‌రోబ్‌కి మనం లాక్ కూడా ఇచ్చామండి. పుష్ లాక్. ఆటోమేటిక్‌గా లాక్ పడిపోతుంది మనకు. మళ్ళీ లాక్ ఓపెన్ చేసేస్తే ఓపెన్ అయిపోతుంది డోర్స్. ఈ వార్డ్‌రోబ్‌కి మనం ఒక స్టడీ యూనిట్ ఇచ్చాము ఎల్ షేప్‌లో. ఈ స్టడీ యూనిట్‌లో బేస్‌కి మనకు డ్రాస్ వచ్చాయి 2 డ్రాస్. లెఫ్ట్ సైడ్ ఓపెన్ వచ్చింది రిమూవబుల్ సెల్ఫ్‌తోని. ఇక్కడ ఎబోవ్ బుక్ షెల్ఫ్ కోసం ఫుల్ లెంగ్త్ డోర్స్ ఇచ్చాము.
ఈ స్టడీ యూనిట్ నుంచి మనం లెఫ్ట్ సైడ్ చూసుకుంటే లెడ్జెస్ ఇచ్చాం వాల్‌కి. మనం ఏమైనా షో ఐటెమ్స్ పెట్టుకోవడం కోసం, ట్రోఫీస్ పెట్టుకోవడం కోసం హైలైట్ చేశాం ఇలా లైట్స్‌తోని. కన్సిల్ లైట్స్. ఇక్కడ బెడ్ చేశామండి. బెడ్ కూడా హైడ్రాలిక్ బెడ్. 5/6 బెడ్. స్టోరేజ్ కోసం హైడ్రాలిక్ బెడ్ ఇచ్చాము. కలర్ కాంబినేషన్ ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ కలర్ కాంబినేషన్‌తోని. ఇక్కడ మనకు బెడ్ ల్యాంప్ బాక్స్ కూడా వచ్చింది ఒకటి. ఇప్పుడు మనం చిల్డ్రన్ బెడ్రూమ్‌లో ఇక్కడ బుక్స్ కోసం అని స్టోరేజ్ కోసం ఒక బాక్స్ ప్లాన్ చేశాము. ఇక్కడ 2 డ్రాస్ డోర్స్‌తోని ప్లాన్ చేశాము. ఇక్కడ చూడండి. టాప్‌లో కూడా నానో స్టోన్ యూజ్ చేశాము. ఇక్కడ వాష్‌రూమ్ సైడ్ వెళ్తే వాష్‌రూమ్‌కి ఆపోజిట్ డ్రెస్సింగ్ మిర్రర్ ఒకటి ప్లాన్ చేశాము. చూడండి సీఎన్‌సీ కటింగ్‌తోని రౌండ్ చేసి విత్ లైటింగ్‌తోని హైలైట్ చేశాము బ్యాక్ సైడ్. ఇక్కడ స్టోరేజ్ కోసం డ్రాస్ ఇచ్చాము. ఈ డ్రాస్ కూడా లోవర్స్ లాగా హైలైట్ చేశాము చూడండి. ఈ డ్రాస్ పుష్ టు ఓపెన్. పుష్ చేస్తే ఆటోమేటిక్‌గా డ్రా ఓపెన్ అవుతుంది. పుష్ చేస్తే ఆటోమేటిక్‌గా క్లోజ్ అవుతుంది. ఇక కింద స్టోరేజ్ కోసం 2 డోర్స్ ఇచ్చాము. ఓవరాల్‌గా డ్రెస్సింగ్ స్టోరేజ్ ప్లస్ డ్రెస్సింగ్ మిర్రర్ ఇలా ప్లాన్ చేశాము. ఇప్పుడు గెస్ట్ బెడ్రూమ్‌లోకి వెళ్దాము. అక్కడ వర్క్ ఎలా ఉందో చూద్దాం. చూడండి దీనికి డోర్‌కి హ్యాండిల్‌తోని ఇలా ఓపెన్ చేసేటట్టుగా డోర్‌కి ప్లాన్ చేశాము హ్యాండిల్‌ని. చూడండి బాటమ్‌లో మనకు వుడ్‌లో 8 ఫీట్ కంటే ఎక్కువ డోర్స్ రావండి. అందుకే బాటమ్‌లో డోర్స్ ఇచ్చాము ఇలా. ఆ డోర్స్ కూడా లోవర్స్‌తోని ప్లాన్ చేశాము. ఈ డోర్స్ ఫుల్ లెంత్ డోర్స్ విత్ ప్రొఫైల్ లైట్స్‌తోని. ఇక్కడ కూడా మనకు ఇన్‌సైడ్ మనకు కోట్స్ ఇట్లా హ్యాంగ్ చేసుకోవడం కోసం పుల్ అవుట్ హ్యాంగర్ ఇచ్చాము. ఇక్కడ డ్రాస్ వచ్చాయి. ఇక్కడ ఒక డ్రా ఇచ్చామండి. ఇందులో కూడా వాచెస్ కోసం ఇలా డ్రా ప్లాన్ చేశాం. ఓవరాల్‌గా ఫుల్ లెంత్ కబోర్డ్ వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్. గ్రీన్ కూడా లోవర్స్‌తో కాంబినేషన్‌తోనే హైలైట్‌గా వచ్చింది ఫుల్ లెంత్ కబోర్డ్. మనకి ఇప్పుడు మనం వార్డ్రోబ్‌కి సైడ్‌కి స్వెట్ క్లాత్ బాక్స్ చేశాము. స్వెట్ క్లాత్ బాక్స్ చూడండి ఇలా ఇచ్చాము. సీఎన్‌సీ కటింగ్‌తోనే హైలైట్ చేశాము. ఇదండి ఓవరాల్‌గా కబోర్డ్. మనం స్టడీ యూనిట్ చూద్దాము. స్టడీ యూనిట్ కూడా రెగ్యులర్‌గా లేకుండా హ్యాండిల్స్ ఇలా కన్సిల్ చేశాము డోర్స్‌కి. ఓపెన్ చేయడానికి డోర్‌కే గ్రూ తీశాము. బేస్‌లో కౌంటర్ వచ్చింది. ఇక్కడ డోర్ వచ్చింది ఇక్కడ స్టడీ యూనిట్‌కి. ఓవరాల్‌గా స్టడీ యూనిట్ ఇలా వచ్చిందండి. ఇక్కడ డ్రెస్సింగ్ యూనిట్ ఇచ్చాము. డ్రెస్సింగ్ యూనిట్ విత్ స్టోరేజ్ ఇచ్చాము. ఇక్కడ చూడండి టాప్ బాటమ్ రౌండ్ ఇచ్చాము విత్ స్టోరేజ్‌తోని. ఇక్కడ ఒక బెడ్ కూడా ప్లాన్ చేశాము ఈ రూమ్‌లో. బెడ్ చూద్దాం రండి. ఇది కూడా హైడ్రాలిక్ బెడ్. బెడ్ ల్యాంప్ బాక్స్ కొని హైలైట్ చేశామండి. ఓవరాల్ ఇదండి బాయ్ బెడ్రూమ్. ఇప్పుడు ఈ సైట్ ఒక సీలింగ్ మొత్తం ప్లేన్ సీలింగ్ చేశాం విత్ ప్రొఫైల్ లైట్స్‌తో హైలైట్ చేశామండి. ఓవరాల్‌గా 3 BHKకి ప్లేన్ సీలింగ్ వచ్చేసింది. ఇదండి ఓవరాల్‌గా 3 BHK ఇంటీరియర్. మీకు కూడా ప్రీమియం ఇంటీరియర్ కావాలంటే కాంటాక్ట్ తేజస్ ఇంటీరియర్స్. థాంక్ యూ.